పప్పు చేశానండి. ముద్దపప్పులో ఆవకాయ వేసుకొని తిందామని. ఈలోపు ఏమైందో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈలోపు మా ఇళ్ళమ్మటి చేపలు వచ్చాయండి. మా ఇళ్ళ దగ్గర వాళ్ళందరూ తీసుకుంటా, మేరీ రా నువ్వు కూడా తీసుకో అన్నారు. ఇంకా వెళ్ళి తీసుకున్నాను అనమాట. బొచ్చు చేప తీసుకున్నాను. పాంప్లెట్స్ అయితే మా హస్బెండ్కి పడవండి, అందుకని చెప్పేసి ఈ బొచ్చు చేపను తీసుకోవటం జరిగింది. శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగానండి. నెక్స్ట్ వచ్చేసరికి చింతపండు పులుసు కావాలి మనకి. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ ఇక్కడ చూసారా పేస్టు, అల్లం వెల్లుల్లి, కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి పేస్ట్ చేశాను. నీచు వాసన లేకుండా ఉంటుందండి. కొంచెం 2 మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూసారా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ వేసి మనము చక్కగా పసుపు వేద్దామండి. ఉప్పు, కల్లుప్పు వేసాను. నెక్స్ట్ వచ్చేసరికి కారం అండి. నీచు వాసన లేకుండా కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసి చక్కగా కలిపి పెడదాం. ఆయిల్ వేయాలి. ఇప్పుడు పేస్ట్, మసాలా పేస్ట్ వేసుకోవాలండి. వేసేసి చక్కగా మనము ఆయిల్ వేసి కలుపుకుందాం. చాలామంది తాలింపులు వేస్తూ ఉంటారు. నేనైతే తాలింపు వేయనండి. ఇక పాతకాలంలో ఎలా చేస్తారు మన అమ్మ వాళ్ళు, అలాగే చేస్తానన్నమాట. వీటన్నిటికీ ఇవి పట్టి నాంతదండి కాసేపు ఇలాగ పెడితే. కారము ఇంకొంచెం వేయాలి, సరిపోదు. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ పడుతుందండి. చేపల కూర నీచు లేకుండా ఉండాలంటే మనకి ఆయిల్ అనేది ఒక 4-5 గంటలు వేసుకుంటాం. చూసారా ఈ విధంగా పెట్టి కొంచెంసేపు ఉంచామంటే నానుతుందండి. ఇదంతా కూడా బాగా నానుతుంది. తర్వాత మనము చింతపండు పులుసు వేస్తాము. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అవుతుంది. అప్పుడు చింతపండు పులుసు కోసం చింతపండు నానబెట్టేసి పులుసు తీసుకుంటున్నాను. చక్కగా ఓ పక్కన పెట్టుకొని ఇది బాగా నానాక పులుసు పోస్తానండి. పులుసు పోసి ఉడికించి బాగా మనము మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాదు, అలా చేసుకోండి. చేపల పులుసు కలిపి పెట్టడం నేను చూపించాను కదా, ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఉంటాను. బాయ్ బాయ్. ఇట్లాగా ఒకసారి ట్రై చేయండి మీరందరూ కూడా.